తెలంగాణలో వాటర్ వార్ ముదిరింది. మరో ఉద్యమంతో సాగునీటి హక్కులు కాపాడుకుంటామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నల్లగొండ సభ నిర్వహిస్తామన్నారు. కూలే ప్రాజెక్టులు కట్టడం తమకు తెలియదంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నీటి యుద్ధం ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృష్ణా ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు కేసీఆర్. ప్రాజెక్టులు కేఆర్ఎంపీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదన్నారు. రెండు రాష్ట్రాల నీటి వాటా తేలే వరకు కేఆర్ఎంపీ పరిధిలో ఈ ప్రాజెక్టులను పెట్టవద్దు అని చెప్పి ఆపుతూ వచ్చినాం. మనం కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ ముందు చూపుతో, ఆయన వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా, వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినా ససేమిరా అని ఒక్కనాడు కూడా అంగీకరించలే. కృష్ణా జలాల గురించి కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేసీఆర్ కు నీళ్ల గురించి తెలియదు కనుకనే కూలిపోయేలా కాళేశ్వరం కట్టారంటూ ఆరోపించారు. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి శ్రీశైలం కట్టాము, నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి నాగార్జున సాగర్ కట్టాము, నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి కలవకుర్తి ఎత్తిపోతల పథకం కట్టాము, నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి జోరాల ప్రాజెక్టు కట్టాము, నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి ఎస్ఆర్ఎస్పీ కట్టాము, నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి కడెం కట్టాము. నీళ్ల గురించి నీకేం తెలియదు కాబట్టి నువ్వు కాళేశ్వరం కట్టి మునిగిపెట్టేట్టు చేశావు. నీకు మాకున్న తేడా. నల్లగొండలో సభ పెట్టే ముందు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్ల పేరుతో నిధులు దోచుకోవడం కేసీఆర్ కు తెలిసినట్లు తమకు తెలియదన్నారు. కూలిపోయిన బ్యారేజీలను కట్టి, నాసిరకం ప్రాజెక్టులు కట్టి, ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇక వాళ్ళు కూడా మా మీద విమర్శలు చేయడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి మనం చేస్తున్నాం. మొత్తానికి ప్రాజెక్టుల వారు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.